హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత బిజినెస్. మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఈ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి 7901104027. ఓకే, నా విజయ యాత్ర అనేది అసలు నేను చెప్పలేనండి, అంత సక్సెస్ గా ముందుకు వెళ్ళిపోయింది. నా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కింది అని అనుకుంటున్నాను. ఇంకా కమ్యూనిటీ బిల్డ్ చేద్దామని చెప్పాను. మన లేడీస్ కమ్యూనిటీ అనేది బిల్డ్ అవ్వాలి. ఫ్యూచర్ లో మన కమ్యూనిటీ చూసి ఎవర్రా మీరంతా అనేలా ఉండాలి మన కమ్యూనిటీ అనేది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ బిజినెస్ లో కష్టపడతాం అన్న వాళ్ళు కంపల్సరీ నాతో కొలాబ్ అవ్వచ్చు. కొంతమంది అడుగుతున్నారండి, అంటే ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఉంటారు కదండి, అందరూ అంత అమౌంట్ డేర్ చేసి పెట్టే వాళ్ళు ఉండరు. సో నా విజయ యాత్రని ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నేను ఇంకో సెకండ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నానండి. అది ఏంటి, ఎప్పుడు, ఎలా అనేది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం టైం పడుతుంది నేను ఇంకా రివీల్ చేయడానికి. నా సెకండ్ బిజినెస్ అయితే ఇంకా అందరికీ రీచ్ అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకు అంత గట్టి నమ్మకం అంటే, నేను ఇంత కష్టపడి ఇంత సంపాదించింది అంటే, ఇంత పేరు ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ చేస్తున్నారు, కాల్స్లలో మాట్లాడుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎంత సంతోషంగా ఉందంటే, ఇంత మంచిగా రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సో ఈ బిజినెస్ తో పాటు తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఎంత తక్కువ అంటే ఇంకా నేను బిలో 40, బిలో 20. అంటే ఎలా అంటే, ఈ బిజినెస్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో, నేను మాట్లాడేది ఒత్తుల బిజినెస్ గురించి కాదండి. ఇది నా ఫస్ట్ బిజినెస్, చాలా సక్సెస్ అయింది. ఈ సక్సెస్ కి కారణం అందరూ నాతో ఎవరైతే ముందుకు నడుస్తున్నారో వాళ్ళందరికీ అండి ఈ సక్సెస్ అనేది క్రెడిట్. కష్టం మాత్రం నేనే పడ్డాను, కాదంటలేను. ఇంకా ముందు కూడా కష్టపడపోయే వాళ్ళందరికీ నా ఏమంటారండి థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇంకా ముందుకు వెళ్దాము, కమ్యూనిటీ బిల్డ్ చేద్దాము. అంత అమౌంట్ పెట్టలేని వాళ్ళు, ఒత్తుల బిజినెస్ మాకు వద్దండి, కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంది, మిషన్ ప్రైస్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్ లో లైక్ 45 లేదంటే 20,000 పెట్టుకుంటామన్న వాళ్ళకి నేను ఇంకో బిజినెస్ అనేది తీసుకురాబోతున్నాను. అందులో కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి ప్రతి ఒక్కరికి. హెల్ప్ చేయడం అంటే ఇక్కడ మీరు మనీ పరంగా కాదండి, సపోర్ట్ అన్నమాట. కొంతమంది లేడీస్ పాపం చెయ్యాలని ఉంటుంది, పాపం వాళ్ళకి ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎందులో లాభం వస్తుంది, అసలు ఇది లాభం పడతామా, చాలా ఉన్నాయండి బిజినెస్ లో. వంటలు బిజినెస్ చేస్తే లేడీ సక్సెస్ అవ్వని వాళ్ళు లేరండి. బట్టల బిజినెస్ చేస్తే సక్సెస్ అవ్వని వాళ్ళు లేరండి. కాకపోతే కొంతమంది ఉంటారు, 100లో 30% ఫెయిల్ అవుతుంటారు. ఫెయిల్ కి కారణాలు నేను చెప్తానండి. వాళ్ళకు ప్రాపర్ ఆలోచన లేకపోవడం. ప్రాపర్ గా ఒక ఆలోచన, ఒక మార్గం, ఒక దారి, ఒక వే అనేది ఉంటే ఖచ్చితంగా ఎవరైనా ముందుకు వెళ్తారండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంటే పెట్టాలి అని నేను చెప్పట్లేదు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా పెట్టొచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. నేను ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా రివీల్ చేస్తాను, నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అని. ఈ వీడియో మొత్తం చూడండి. నేను అంటే ఇది ఏమంటారండి, సెకండ్ బిజినెస్ అనౌన్స్మెంట్ కోసం ఈ వీడియోలో చెప్తున్నాను. సెకండ్ బిజినెస్ ఏంటా, ఎలా ఉంటుంది, అసలు అందరికి యూజ్ అవుతుందా అనేది నేను చెప్తాను. అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందుకు వస్తున్నానండి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ అంటే కొన్ని ఫ్రాడ్ ఉంటాయి. అందులో ఫస్ట్ లాగుతారు, లాగిన తర్వాత ఏం చేయాలో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు జనాలు. నా మీద నమ్మకం ఉంటేనే రండి, నమ్మకం లేకుంటే నా దగ్గర ఎక్కడ బిజినెస్ చేసినా సరే, నా దగ్గర అని కాదు, ఎక్కడ బిజినెస్ చేసినా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కంపల్సరీ 1-3 సార్లు చెక్ చేసుకోండి. అది నా దగ్గర అని కాదు, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్ గా స్టెప్ తీసుకోండి. ఈ బిజినెస్ అంటే నా సెకండ్ బిజినెస్ వచ్చేసి ఓన్లీ ఫర్ లేడీస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ బిజినెస్ ఒత్తుల బిజినెస్ లో నా కమ్యూనిటీలో లేడీస్ అనేవాళ్ళు చాలా మంది సంపాదించుకుంటున్నారు. నా సెకండ్ బిజినెస్ తోటి ఇంకా కొద్ది మందికి నేను ఉపాధి కల్పించాలి అనేది నా ఆశ, నా కోరిక, నా లక్ష్యము. కంపల్సరీ అందులో కూడా ముందుకు వెళ్తానని నమ్మకం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 10,000 అయినా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాం మేడం మేము అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఏంటి ఆ రీసెల్లింగ్ ఏంటి, అది ఏంటి వ్యాపారము, అసలు మీరు ఇస్తే నేనేం రీసేల్ చేయాలి, అసలు 10,000లో ఏం ఇన్వెస్ట్మెంట్ ఉంది అని ఆలోచించే వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అవ్వండి.
అట్లీస్ట్ అసలు ఇన్వెస్ట్మెంటే పెట్టమండి, మేము చేసుకోము అనుకునే వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవుతే నేను హెల్ప్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ అంటే ఈ ఫస్ట్ బిజినెస్ కాదండి. ఫస్ట్ బిజినెస్, ఒత్తుల బిజినెస్ లో కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసే బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటేనేమో ఒక లాభం ఉంటదండి, ఇన్వెస్ట్మెంట్ లేకుండా అయితే ఇంకొక లాభం ఉంటదండి. పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, ఆ విధంగా. సో పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఉంటుందండి ఈ బిజినెస్, సెకండ్ బిజినెస్ అనేది. నా సెకండ్ బిజినెస్ అనేది ఎంత మందికి ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ కానీ, నెక్స్ట్ చూసే వాళ్ళు కానీ నెక్స్ట్ బిజినెస్ ఏంటి అని తెలుసుకోవాలని ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్, లేడీస్ ఎవరైనా విత్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అది ఏంటి ఎలా అనేది నేను చెప్తాను. ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు చెప్తున్నాను ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాంట్లోనేమో కొద్దిగా లాభం ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టని దాంట్లో లాభం అనేది ఎక్కువగా ఆశించొద్దండి. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. నేను ఫస్ట్ ఈ ఒత్తుల బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 3 months అయితే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు ఓకే, ఫైన్, నాతో పాటు నలుగురు చేస్తున్నారు, నాకు హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిజినెస్ తోటి త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. అది ఏంటి అనేది నేను చెప్తాను. అందులో 2 ఉన్నాయండి, విత్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. విత్ ఇన్వెస్ట్మెంట్ అయితే లాభం మీరు ఆశించవచ్చు, అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీ మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే కొద్దిగా ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దిగా ఆశించవచ్చండి. సో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది సెకండ్ బిజినెస్ కోసం. ఫస్ట్ బిజినెస్ తీసేస్తున్నానంటే మళ్ళీ అలా పోర్ట్రేట్ అవ్వకండి, ఎవరు అలా నెగిటివ్ ఆలోచన పెట్టుకోకండి. నా బిజినెస్ నడుస్తూనే ఉంటుంది, నేను బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసేదే అన్ని నడవాలని. సో ఫస్ట్ బిజినెస్ యాజ్ ఇట్ ఈజ్ నడుస్తుంది, దీంతో పాటు ఇంకొంతమందికి ఉపాధి కల్పించడం కోసం నా సెకండ్ బిజినెస్. దట్స్ ఇట్. అర్థమవుతుందా అండి? సో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో మొత్తం క్లియర్ గా చూడండి. ఇది వచ్చేసి ఇంతకు ముందు చేసిన వీడియోనండి, దీన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియోస్ లోనే చాలా ఉన్నాయండి, వీడియోస్ చూసి అర్థం చేసుకోండి. అడ్రస్ కూడా అడుగుతున్నారండి. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండి మాది. ఎక్కడ బ్రాంచెస్ లేవు, నేను సొంతంగా స్టార్ట్ చేశాను, ఇప్పుడిప్పుడే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాను. సో ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి అంటే అందరి సపోర్ట్ కావాలండి. నేను ఒక్కదాన్నే పరిగెస్తా అంటే కాదు, నిదానంగా స్టెప్స్ ఎక్కండి. ఎవరికైనా సక్సెస్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతారు, ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను పడ్డాను కష్టం కాబట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళాలంటే కొంచెం ఓపిక అనేది చాలా అవసరం, ఓపిక ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నేను సెకండ్ బిజినెస్ గురించి కూడా నేను చెప్తాను, యూట్యూబ్ లో రివీల్ చేసిన తర్వాతనే దాని గురించి ఎంక్వైరీస్ అడగండి. యూట్యూబ్ లో చెప్తాను నేను ఖచ్చితంగా ఏంటి నా బిజినెస్, నేను ఏం చేయబోతున్నాను అనేది. సో ఫస్ట్ బిజినెస్ ఇంత సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా కమ్యూనిటీలో ఉన్నారో అంటే మన లేడీస్ కమ్యూనిటీలో ఉన్నారో, నాతో పాటు ముందుకు వెళ్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అవ్వండి. సెకండ్ బిజినెస్ లో నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.